అదే ఆ స్థలం ఇస్తానన్నా ఆయన కోడలు వాళ్ళ భార్య వాళ్ళందరూ మా చర్చికి వస్తారు, ఆయన రాడు. స్తోత్రం చెప్తారా? నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను చెప్పనా? దేవుని నామానికి మాత్రమే ఏం రావాలి? మహిమ రావాలి, ఇంకెవరికి రాకూడదు. అయ్యగారు చెప్పినట్లు ఎక్కడికి వెళ్ళినా అదే శోధన. అదేదో కనకాడి మనం చూసినట్లు మహావీర చక్రవర్తి అదేంటి బిరుదులు వేస్తారు కదా వీరులకి, అదేదో వేసినట్టు శాల్వాలు కప్పడం, ఇవన్నీ నాటకాలండి బాబు. ఏమనుకోతే రియల్గా మనిషిని ప్రేమిస్తే వచ్చినోడికి చల్లటి నీళ్ళు ఇచ్చి కడుపు నుండి ఒక ముద్ద అన్నం పెట్టేసి, ఒకవేళ ఇక్కడ ఉంటే మంచి బెడ్ ఇచ్చి కాస్త ఘనమైన కాలు కూడా ఇచ్చి పంపించడం, అది ఆశీర్వాదం. అట్లా కాకుండా ఎక్కడెక్కడో పూలు తీసుకొచ్చిన మిమ్మల్ని కాదమ్మా నేను అంటుంది. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళి ఈ పెద్ద గోళ తప్పించుకోలేక చస్తున్నాం. అయ్యగారు చెప్పాడు కాబట్టి గుర్తొచ్చి చెబుతుందనే. హల్లెలూయా చెప్తారా? మీరంతా సంతోషంగా ఉన్నారా? నేను కూడా 2 మాటలు చెప్పి మా దారిని మేము వెళ్తాం. నాకు కూడా అంతగా బాగలేదు, జలుబు చేసి నా గొంతు అర్థమవుతున్నట్టుందిగా. ఈ మధ్యకాలంలో రకరకాల ఊర్లలో నీళ్లు తాగి అట్లా అయిపోయింది, గొంతు బాగలేదు. మధ్య మేము కోవికి వెళ్తే అక్కడ దాదాపు 50 ఎండ 50 వస్తుందండి. ఆ వాతావరణానికి ఎత్తుకేమో వచ్చిన వెంటనే ఇదిగో గొంతు ఇలా అయిపోయి జ్వరం వస్తుందో రావట్లేదు తెలియట్లేదు, కానీ అటు ఇటు గారి మధ్యలో ఉంది. జ్వరం వచ్చినట్టు ఉందో మరి రావట్లేదో తెలియట్లా. దగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తానమ్మా. ప్రార్థన చేసి నేను కూడా ఒక అరగంట వాక్యం చెప్తాను. వెళ్ళిపోదురుగా ఈ దానికి. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. ఇంతవరకు దైవ సేవకుడు నిల్చొండబెట్టి అద్భుతమైన విషయాలు మాట్లాడారు తండ్రి, మీకు స్తోత్రం. ప్రభా, మాకు హెచ్చరికలు కాదు నాయన, అవి శ్రేష్టమైన హారాలు లాంటి మాటలు ప్రభా. ప్రతి హృదయంలో చేర్చుకొని వారు దీవించబడినట్లు సహాయం చేయండి. అత్యల్పుడును ప్రభా, బలహీనుడును నన్ను బలపరిచి మాట్లాడండి తండ్రి. ధూళి లాంటి నన్ను అభిషేకించి మీ కృప చొప్పున వాడుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, ఒక చిన్న వాక్యం చదువుకుందామా? అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 20వ వాక్యం. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామనే ఆశ బొత్తిగా పోయి. చూడండి, ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. కొన్ని సందర్భాలలో మన జీవితం కూడా ఇలానే ఉంటుంది. ఇక్కడ గొప్ప దైవజనుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మేము సముద్రంలో ప్రయాణం చేస్తున్నాము. ఆ ప్రయాణం చేస్తున్న టైంలో పెద్ద గాలి వచ్చి మేము ప్రయాణం చేస్తున్న వాడి మీద కొట్టింది. ఆ అలల చేత కొట్టబడుతుంది. ఆ అమ్మ నిద్రపోతుంది. ఒకసారి అందరూ లేచి నిల్చున్నామా? కొంచెం మబ్బు పోయింది, లేవండి.